గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మాటా మంతి. ఈ రోజు మనతో పాటు మన షోలో ప్రముఖ డాక్టర్ సైకో మనోజ్, ఓకే మీరు మా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలంటే కాల్ చేయండి 22233445. ఫస్ట్ కాల్ తీసుకునే ముందు డాక్టర్ గారు నాకు చిన్న డౌట్ ఉందండి. ఈ మధ్య శ్రీమంతుడు మూవీ చూసి సైకిల్ కొన్నాను. ఓకే, అది తొక్కుతుంటే కరకర సౌండ్ వస్తుంది సార్. ఎట్లా చదువుకున్నావు? నాకు వచ్చిన అడుగులో తప్పులేదు. సైకియాట్రిస్ట్ అంటే సైకిళ్ళు మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు కాదు, మనుషుల మానసిక అర్థం చేసుకున్నాడు. ఓకే సార్, మనం ఫస్ట్ కాల్ తీసుకున్నాం. హలో హలో పవన్ గారు, నేను పెద్ద ఫ్యాన్ అండి. బాగున్నారండి? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. గుర్తుపెట్టారు సార్? మీరు నేనండి రవీంద్ర అండి, వైజాగ్ నుంచి. మా అత్తగారు. హాయ్ రవీంద్ర గారు, భవాని చెప్పండి. ఫైన్ సార్. ఈ రోజు మన షోకి ఎవరు వచ్చారండి? ఈ రోజు మన షోకి సైకో మనోజ్, సైకియాట్రిస్ట్. ఓకే, రవీంద్ర గారు మన డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో, నాకు చిన్న ప్రాబ్లం ఉందండి. చెప్పండి. బాగా కోపం వస్తుంటుంది, అరుస్తా ఉంటాను. ఓకే, నా భార్య మీద తెలిసాను, పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఓకే, దీన్ని మెడికల్ సర్వేలో సోషియో ఫ్యాంటసీ అంటారు. ఇది చాలా మందిలో ఉన్న చిన్న లోపం. అయితే పెద్ద ప్రాబ్లం కాదంటారా? పెద్ద ప్రాబ్లం లేదు, దీన్ని అరికట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. హలో హలో పవన్ గారు, ఫ్యాన్ అండి. చెప్పనిస్తారా? హలో రవీంద్ర గారు, చెప్పండి. ఎక్కడున్నాం మనం? నేను మా హౌస్ లో ఉన్నాను, మీరు స్టూడియోలో ఉన్నారు. కరెక్ట్. ఓకే, మీకు కోపం వచ్చినప్పుడల్లా 1 నుంచి 10 అంకెలు ఒక్క నిమిషం వంట పాల్పడిపోతున్నాయి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి. ఏంటండి ఏం టాబ్లెట్ అండి? బీపీ టాబ్లెట్. హలో హలో రవీంద్ర గారు, పాలు పంపించండి. చిన్న బయట పెద్ద బయట సార్. ప్రతి వాయిదా పడిపోయింది 20 రూపాయలు. నువ్వేస్తావా? షాప్ డాలర్. హలో, అదే ప్రాబ్లం. అది మీకు కోపం వచ్చినప్పుడల్లా అది కాదయ్యా, పాలు పడిపోయా. వినబడుతుందయ్యా, వినబడుతుంది. అది కాదయ్యా, నాకు కోపం వస్తుంటుంది, అరుస్తా ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఉందా? దీన్ని మెడికల్ సర్వేలో సోషల్ ఫ్యాంటసీ అంటారు. చాలా మందిలో ఉన్న చిన్న లోపం. దీన్ని నివారించడానికి చాలా మార్గాలు. ఒక మాట చెప్తానంటే హలో హలో, అదే ప్రాబ్లం. మీకు ఫోన్ వినపడపోతే టీవీ వాల్యూమ్ పెంచుకొని సరిగ్గా వినండి. పొద్దు నుంచి కరెంట్ లేదయ్యా. ఆ కరెంట్ వాడికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎవరో చెప్పుకోవాలి ప్రాబ్లం, ఎవరో చెప్పుకోవాలి. ఇస్తానండి. హలో, మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. రవీంద్ర గారు చెప్పండి. మీరు నాతో ఎలా అయితే మాట్లాడుతున్నారో డాక్టర్ గారితో కూడా అలానే మెల్లగా మాట్లాడండి. హలో హలో, అదే ప్రాబ్లం. కోపం వస్తుంటుంది, ట్రీట్మెంట్ ఉందా లేదా? దీనికి ట్రీట్మెంట్ ఉందండి. దీన్ని మెడికల్ సర్వేలో సోషల్ ఫ్యాంటసీ అంటారు. దీని చాలా మందిలో ఉన్న చిన్న ప్రాబ్లం. అది కాదయ్యా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. కోపం వస్తుంటుంది, అరుస్తా ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? మనిషి అన్న వాడికి కోపం రావాలి. మనిషి కోపం రావాలి. మనిషి అన్న వాడికి కోపం వస్తే వాడు మనిషి, మనిషి కాదు. అది చెప్పకుండా అరగంట నుంచి హలో పవన్ గారు, సూపర్ సార్. మీ ఫ్యాన్ అండి. మా ఇంటికి తప్పకుండా రండి. వేరే విషయం కాల్ చేయాలి, ఉంటానండి. ఓకే, అది ఈ రోజు మన రవీంద్ర గారు మనకు కాల్ చేసి తనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. మరి మన డాక్టర్ గారు కూడా మంచి సొల్యూషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అంట. వాడు పెద్ద ఫ్యాన్, ఒక యాంకర్. పవన్ గారు, యాంకరింగ్ సూపర్ సార్, బాగున్నారు. మా ఇంట్లో పెద్ద పాలు పలుకుతుంది, నీకెందుకు వచ్చిన పాలు పలుకుతుంది, నీకెందుకు తీసుకుపోతే నీకెందుకురా? నువ్వు ఒక ఫ్యాన్, వాడు అభిమాని. నీకెవడో ఇచ్చాడు ఫ్యాన్ పోస్ట్?